ఒకసారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక విమానం బయలుదేరింది. కిందకి దిగేటప్పుడు ఏమైందంటే ఆ విమానము పొట్టలో నుంచి చక్రాలు బయటికి వస్తాయి. అది వస్తున్నాయో లేదో పైన పైలట్ దగ్గర ఒక రెడ్ లైట్ ఉంటుంది. ఆ రెడ్ లైటు ఎలిగితే ఆ కింద భూమి మీదకి వచ్చేటప్పుడు విమానం ఆ చక్రాలు తెరుచుకుంటాయి. అవి తెరుచుకుంటే అప్పుడు భూమి మీద అది వేగంగా వెళ్ళి ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో ఆగాలో అక్కడ ఆగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో లైట్ ఎలగల. అంటే ఈ విమానంలో ఎప్పుడు ఇద్దరు ఉంటారు, పైలట్ కో పైలట్. అయితే వారిద్దరు ఏం చేస్తున్నారంటే డ్రైవింగ్ చూసుకోకుండా ఎటువైపు వెళ్ళాలో చూసుకోకుండా ఇద్దరూ కూడా ఆ లైట్ వైపే చూస్తున్నారు. ఆ లైట్ వైపు చూసే క్రమంలో బండి కిందకి వెళ్లకుండా విమానం ఏమైపోయిందంటే పేలిపోయింది. దాదాపు 110 మంది చనిపోయారు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ లైట్ని చూస్తా, ఆ లైట్ వైపే ఉంటా దాన్నే ఎందుకు ఎలగట్లేదు అని చెప్పి చూస్తా వారు కింద ల్యాండింగ్ అవుతుందా లేదా ఎటు వెళ్తుందో బండి చూసుకోకపోవటం వల్ల 10 మంది చనిపోయారు. ఇది ఎప్పుడో జరిగింది. దాన్ని పక్కన పెట్టి అనవసరమైన వాటి మీద మనసుంచారు కాబట్టి ప్రమాదం జరిగింది. అవసరమైనది మనుషులు, విమానం. వారు చేసింది ఒక చిన్న తప్పు కాదు, వారు చేసిన తప్పు 110 మందిని బలిగొన్నది. అవసరమైన విషయాల మీద మనసు ఉంచినప్పుడు ఏమైందంటే మన జీవితంలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఈరోజు చాలా మంది చదువు ముఖ్యమే, ఉద్యోగం ముఖ్యమే, పెళ్లి ముఖ్యమే, పిల్లలు ముఖ్యమే, కానీ అవన్నీ అనుగ్రహించే దేవుడు విడిచిపెట్టి వాళ్ళకి అది అవసరం అనుకుంటున్నారే కానీ దానికి మించిన అవసరమైన ప్రభువుని ఆశ్రయించకుండా ఆయన విషయంలో శ్రద్ధ కలిగి ఉండకుండా వారు జీవిస్తున్నారు. కాబట్టి మరణం అనేది వచ్చి వారు ఏమైపోతున్నారంటే శాశ్వతంగా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా,